సో మేడం మనది ఇండియాకు సంబంధించి అయితే సంస్కృతి సాంప్రదాయం మనం అవి ఎప్పటి తరాలు ఎన్ని తరాలు మారినా కూడా వాటిని మనం పాటిస్తూనే ఉండాలి. కాకపోతే ఏదైతే ఫారెన్ కోలివింగ్ కల్చర్ వచ్చిందో అప్పటి నుంచి యువత అందరూ కూడా చాలా వరకు చెడ్డ వ్యవహారాలకు అలవాటు పోయారనేది నా అభిప్రాయం. మరి మీ ఏదైతే ఈ స్టేట్మెంట్స్కి మీరు ఏకీభవిస్తారా అసలు? అవును. నువ్వన్నట్టు ఫారిన్ కల్చరే అనుకో, లేకపోతే పాతకాలంలో గూడానమ్మా ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ కలిసి బయట ఒక రూమ్ తీసుకుని కాలేజ్‌కి అంటే వాళ్ళ ఊర్లో కాలేజ్ లేకపోతే పక్క ఊరికొచ్చి ఒక రూమ్ తీసుకుని వాళ్ళే వండుకొని తింటూ చదువుకున్న రోజులు ఎప్పుడూ ఉన్నాయి. అవును. కానీ ఈ ఆలోచనలే లేవు. మనిషి గాని, సమాజం గాని ఎప్పుడు మారిపోయింది అంటే, ఈజ్ ఈక్వల్ టు అనుకునేవాళ్ళు చెడిపోయింది అని గూడా అనుకుంటే ఆలోచనతోనే. మారిపోయినా చెడిపోయినా ఆలోచనతోనే జరిగింది. సిస్టమ్ ఎప్పుడు ఒకలాగానే ఉంది. ఆ రోజుల్లో కూడా 100 సంవత్సరాల నుంచి చూసుకుంటే మనకు అంతకుముందు తెలీదు. ఆడవాళ్ళు చదువుకుంటూనే ఉన్నారు, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటూనే ఉన్నారు. మరి మగవాళ్ళు కూడా చదువుకున్నారు, అక్కడ రూమ్స్ తీసుకుని ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వండుకుని తిని కాలేజీలకు వెళ్ళారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అనాదిగా ఉంది ఇది. ఉన్నప్పుడు అప్పుడు ఆలోచన బాగుందిగా కదా. కో ఎడ్యుకేషన్ అప్పుడు కూడా ఉందిగా. ఉంది 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 కాకపోతే 1% 2% అంతే లేడీస్ చదివింది ఆ రోజుల్లో 100 సంవత్సరాల నాడు. మరి ఇప్పుడు 100% దాదాపు 95 అనుకో. ఎక్కడ మారుమూల గ్రామాల్లో ఎవరన్నా చదవట్లేదేమో అనుకుంటే కూడా ఓకే. మరి అలాంటప్పుడు ఆలోచనలోనే కదా తేడా వచ్చింది. కాబట్టి ఇప్పుడేంటంటే అవకాశాలు బాగా అందిపుచ్చేసుకుంటున్నారు. అందిపుచ్చుకోవడం కంటే ఎదురుగుండా కనిపిస్తున్నాయి అవకాశాలు. తర్వాత డబ్బులు బాగా ఉంటున్నాయి, చదువుకుంటున్నారు, సంపాదిస్తున్నారు. ఇంకా ఫ్రెండ్స్తో కలిసి ఉందాము. ఇప్పుడు కూడా కొంతమంది అమ్మాయిలు అపార్ట్మెంట్ తీసుకుని వండుకుని తింటున్న వాళ్ళు ఉన్నారు, జెన్యూన్గా ఉన్నారు, లేరని నేను అసలు అన్ను. చక్కగా ఉన్నారు, బుద్ధిగా ఉన్నారు, చదువుకునే వాళ్ళు చదువుకుంటున్నారు, జాబ్ చేసేవాళ్ళు చేస్తున్నారు, వండుకుని తింటున్నారు, ఓకే ఫైన్. ఇప్పుడు ఇందులో ఒక 10 మందిలో ఒకళ్ళ ఆలోచన వేరుగా ఉండొచ్చుగా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా కంటే ఫెసిలిటీ ఉంటుంది, మంచి సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పి హాస్టల్స్కి వెళ్తున్నారు. హాస్టల్స్కి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ కొత్త కల్చర్, బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అనే కల్చర్ వచ్చింది కదా. అప్పుడు మగ ఏంటి ఆడ ఏంటి అందరూ సమానమే అని అమ్మాయిలు అంటున్నారు కదా. ఇవి నేను కూడా అన్నా, నా చిన్నప్పటి నుంచి ఇప్పటికి నేను అంటూనే ఉన్నా, ఏంటి మగాళ్ళు ఎక్కువ అని నేను అంటున్నాం. కానీ మేము ఆ స్టెప్ తీసుకోలేదు. అబ్బాయిలతో కలిసి తిరగాలి, అబ్బాయిలతో కలిసి రూమ్లో రెంట్కి ఉండాలి అనే ఆలోచనలు రాలేదు. ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను, ఆలోచనతోనే ఇదంతా ఆలోచనల వల్లే జరుగుతుంది. ఇప్పుడు అమ్మాయిలు ఏంటి అంతా అమ్మాయిలు అబ్బాయిలు బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ కదా. ఏముంది, అమ్మాయితో ఉండదు అబ్బాయితో ఉంటాము, ఏంటి ఫ్రెండ్షిప్పే కదా మాది. మా అమ్మాయికి అబ్బాయికి నాకు అబ్బాయికి మధ్యలో ఉంది ఓన్లీ ఫ్రెండ్షిప్ మమ్మీ, ఓన్లీ ఫ్రెండ్షిప్ డాడీ, మీరు ఎందుకు అనుమానిస్తున్నారు అని అంటున్నారు అమ్మాయిలు. అంటున్నప్పుడు వాళ్ళు కోలివింగ్కి అలవాటు పడుతున్నారు. కలిసి మా ఫ్రెండ్స్మే కదా, రెంట్ కలిసి వస్తుంది, అక్కడ ఉందాము అని ఉండి తర్వాత ఏమవుతుంది రిలేషన్షిప్లోకి వచ్చేస్తున్నారు. వచ్చేయడం వల్ల ఎన్నో ప్రమాదాలు. ఇందులో మనకి ఒక సర్వేలో ఏంటంటే మనకు దొరికిన సర్వే కూడా కాదు, మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను చెప్తా చూడు. ఇక్కడ 60 to 70% మనకి ఇక్కడ హైదరాబాద్ సంగతి తీసుకుంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు కోలివింగ్లో ఎక్కువ మంది ఉన్నారు. 60 to 70% వరకు ఉన్నారట. మన తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిలు 30 to 40% మన తెలుగు రాష్ట్రాల అమ్మాయిలు ఉన్నారట. ఇతర రాష్ట్రాలు అన్నీ కలిపి 60 to 70 ఉంటే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు 30 to 40% వరకు ఈ కోలివింగ్లో ఉన్నారు. హాస్టల్స్లో ఎలా అయినా అనుకోను ఇలా కోలివింగ్. తర్వాత వీటి రెంట్స్ ఎలా ఉన్నాయంట, ఎంత వెసులుబాటు కల్పిస్తున్నారంటే ఈ హాస్టల్ యజమానులు 1200 నుంచి 2500 వరకు రెంట్స్ ఉంటున్నాయి. ఇంకా వాళ్ళ ఇదిని బట్టి ఫెసిలిటీస్ ఉంటాయి. మనం ఒకసారి మాట్లాడుకున్నాము, లగ్జూరియస్ రూమ్స్ కూడా ఉన్నాయంట. ఇట్లా బెడ్ పక్కన బెల్ నొక్కితే అటెండర్ వస్తాడు, వస్తే మనం 5 స్టార్ హోటల్లోనో లేకపోతే ఇంకా వేరే పెద్ద హోటల్లోనో మనం ఆర్డర్ చేస్తే అన్ని ఫుడ్ తీసుకొస్తాడు కదా. ఈవెన్ మనకి హెల్త్ బాగాలేదు ట్యాబ్లెట్స్ కావాలంటే కూడా తీసుకొస్తాడు, ఏదైనా జ్వరం వచ్చింది అలా అంటే. ఇంకా లేదు వాటర్ బాటిల్ కావాలి, లేదు ఇంకోటి కావాలి, ఫుడ్ ఆర్డర్ పెట్టాలి, ఏదైనా సరే బెల్ కొడితే ఇక్కడ బెడ్ పక్కనంట, బెడ్ కూడా దిగకుండా అంతంత ఫెసిలిటీస్ పెట్టేశారు. దాన్ని బట్టే రెంట్స్ కూడా ఉంటాయట. సో వీళ్ళు మినిమం 1200 నుంచి 2500 వరకు రెంట్స్ ఉంటాయట. అంటే అంత తక్కువలో కూడా దొరుకుతున్నాయి కాబట్టి అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళు ఇలా రెంట్కి ఉండడానికి కోలివింగ్లో ఉండటానికి ఇష్టపడుతున్నారు.
చాలా తక్కువ కదా, మనం కూడా ఎంజాయ్ చేద్దాం. ఏముంది ఇందులో, వాళ్ళందరూ ఉండట్లేదా, మనం ఉంటే మనకేం జరుగుతుంది? నిజంగా శ్వేత చెప్తున్నా, వాళ్ళు వెళ్ళట్లేదా, మేము ఎందుకు వెళ్ళకూడదు, వాళ్ళకేం కాలేదు కదా, మనకెందుకు అవుతుంది అని మాట్లాడుతున్నారు పిల్లలు. పిల్లలు ఎప్పుడు మాట్లాడతారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. బట్ ఏంటంటే ఇలాంటి విషయాలు అనటం అనేది దురదృష్టం. మామూలుగా ఏదైనా ఒక డ్రెస్ కావాలి, ఇంకొక వస్తువు కావాలి అని అంటే మా ఫ్రెండ్ దగ్గర ఉంది నాకు కొనిపెట్టంటే అది ఒక విషయం. ఈ కోలివింగ్లో ఒకళ్ళని చూసి ఒకళ్ళు వెళ్ళటం అనేది దురదృష్టం కదా. ఎందుకు దురదృష్టం అంటున్నానంటే జరుగుతున్న ప్రాబ్లమ్స్, ఆ ప్రమాదాలను బట్టి నేను అనాల్సి వస్తుంది. మరి ఒకళ్ళని చూసి ఒకళ్ళు మానాలి కానీ వెళ్ళడం ఏంటి చెడులోకి. సో ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా. కోలివింగ్ ఎక్కడ చూసినా కూడా అమ్మాయి అబ్బాయి ఎందుకు తిరుగుతున్నారా స్వామి అని నేను ఆలోచిస్తే ఇది కారణం, కలిసి కోలివింగ్. అంతేగాని వాళ్ళు నిజంగా లవర్స్ కాదు. తర్వాత లివింగ్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతున్నారు, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే చావటమో చచ్చిపోవటం, అదే చంపడం, అంత దూరం కూడా వెళ్తున్నాయి కదా. చాలా అంటే చాలా మామూలుగా లవర్స్ మధ్యనే అవుతుందా, కోలివింగ్లోనే అవుతుందా, రిలేషన్షిప్లోనే అవుతుందా, ఏమైనా కానీ ఇలాంటి పోకడల వల్లే జరుగుతున్నాయి. తర్వాత ఏమవుతుందంటే మనకి మన దేశంలో, మన ఇండియాలోనే ఉన్న కోలివింగ్ మార్కెట్లో ఇక్కడ 4,000 కోట్లు ఉందట ఆ బిజినెస్ ఉంటే, అందులో 750 కోట్ల మార్కెట్ మన హైదరాబాద్లో నడుస్తుందంట. 750 కోట్ల మార్కెట్, అర్థమైందా? ఎంత పర్సంటేజ్ చూసావా? అసలు అంత విష సంస్కృతి మన హైదరాబాద్లో డంప్ అయిపోయింది. డంప్ అనాలన్నమాట. కానీ హైకోర్టు కూడా దీనికి మద్దతుగా తీర్పు ఇవ్వడం కూడా జరిగింది కదా. అది ఇంకా డీప్కి వెళ్తే అది వేరే ఉంది, మనం అది చెప్పొద్దు ఇప్పుడు. ఇంకొక టాపిక్ మాట్లాడదాము. దానికి రీజనింగ్స్ చాలా మందికి తెలియవు, దాని గురించి మాట్లాడదాం. ఓకే, విత్ పర్మిషన్స్ మాట్లాడదాం. అయితే 750 కోట్ల మార్కెట్ హైదరాబాద్లో నడుస్తున్నప్పుడు, ఇంకా మనకి హైదరాబాద్లో ఉన్న కూకట్పల్లి ఐటీ కారిడార్లో అది కోలివింగ్ హాస్టల్స్ పెద్ద సంఖ్యలో అక్కడే ఉన్నాయంట ఎక్కువగా. నేను అసలు వండర్ ఈ విషయం, అక్కడే ఎక్కువ ఉన్నాయంట. తర్వాత ఈ అంచనాల ప్రకారం హైదరాబాద్లో 400కు పైగా కోలివింగ్ హాస్టల్స్లో 70,000 మంది ఉంటున్నారంట. 70,000 అంటే ఎంత మంది ఉంటున్నారో చూడు. కాబట్టి వీళ్ళు 3-4 కలిసి ఒక అపార్ట్మెంట్లో ఉంటే మామూలుగా రెంట్ కలిసి వస్తుంది అంతవరకే. కానీ ఇందులో ఉంటే ఏమవుతుంది, వీళ్ళకి ఫెసిలిటీసు, తర్వాత సెక్యూరిటీ బాగుంది. సెక్యూరిటీ మీరు దేనికోసం తీసుకుంటున్నారు, మీకు ఏదన్నా ప్రాబ్లం రాకుండా ఉండాలని. కానీ మీరే ప్రాబ్లంలో ఉన్నప్పుడు మీకు ఇంకా సెక్యూరిటీ ఎందుకు? కోలివింగ్ కానీ రిలేషన్ కానీ అన్నీ నడుస్తున్నాయి ఇప్పుడు ఆ హాస్టల్స్లో. మరి సెక్యూరిటీ ఇంకెందుకు మీకు? మీరే ప్రమాదంలో ఉన్నారు, మీరే కావాలని ప్రాబ్లంలో ఉన్నారు. ఉన్నప్పుడు ఇంకా సెక్యూరిటీ దేనికి మీకు? సెక్యూరిటీ కావాలని అందులోకి వెళ్ళి ప్రమాదంలో ఇరుక్కుంటున్నారు, ప్రమాదంలోనే బ్రతుకుతున్నారు. ఇది అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు తెల్లవారు లేస్తే ఎన్నో సమస్యలు న్యూస్లు మనం వింటున్నాం, వాళ్ళు వినట్లేదా? ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ప్రేయర్ కాగానే న్యూస్ చదివించేవారు మైక్లో మాతో, న్యూస్ పేపర్ బట్టి ఆ రోజు అప్డేట్స్. అలాగే వీళ్ళతో కూడా ఆఫీస్లో చదివించాలి రోజు పొద్దుటే. నాకు అనిపిస్తుంది కొత్త కొత్త ఆలోచన. చెప్పానా, మనిషి ఆలోచనతోనే మంచి అయినా చెడైనా జరుగుతుంది. ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆఫీస్కి వస్తారు, హాయ్ గుడ్ మార్నింగ్ అని అందరూ అనుకుంటారు. బాస్ వస్తే లేచి గుడ్ మార్నింగ్ అంటారు. సరే బాస్ వస్తారు, బాస్ రావడానికి ఒక టైం ఉంటుంది కదా, అందరూ లేచి విష్ చేస్తారు. చేసినప్పుడు మనము ఏంటంటే కొన్ని క్రియేటివిటీగా ఉంటే చాలా బెనిఫిట్స్, చాలా లాభాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏం చేయొచ్చు, ఒక అప్డేట్ న్యూస్ ఏమైనా ఉన్నాయా అని అడగచ్చు. అప్డేట్ న్యూస్ రోజుకొకళ్ళు ఒక 4-5 న్యూస్ చెప్పండి అనొచ్చు. ఒక రొటీన్ పెట్టుకుని ఇవాళ నువ్వు రేపు నువ్వు అప్డేట్స్ ఏమైనా ఉంటే చెప్పండి అనొచ్చు. ఇక్కడ ఇంత రీసెర్చ్ చేశారు కదా, సో ఏ వృత్తిపరమైన వాళ్ళు ఎక్కువగా కోలివింగ్ ఉన్నారు అనుకోవచ్చు? ఏ వృత్తి కాదు, స్టూడెంట్స్ కావచ్చు, ఏదైనా కోర్సులు నేర్చుకోవడానికి ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ జాబులు చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఏదైనా నేర్చుకోవడానికి సిటీకి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇక్కడ ఇప్పుడు చదువుకోవడానికి స్టూడెంట్స్ రావచ్చు, ఏదైనా వర్క్ నేర్చుకోవడానికి రావచ్చు, లేకపోతే ఏదైనా కోర్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, జాబులు చేయడానికి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. రకరకాల వాళ్ళు వస్తున్నారు. ఒక్క సాఫ్ట్వేర్ జాబు చేసే వాళ్ళనే కాదు, స్టూడెంట్స్ అనే కాదు, అందరూ రకరకాల వాళ్ళు వచ్చి ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే అందులో పెళ్లిగాని అమ్మాయిలే అని కూడా కాదు, పెళ్ళైన అమ్మాయిలు కూడా వాళ్ళ పనుల కోసం వచ్చి ఇలా ఉంటున్నారు. కోలివింగ్ ఎందుకో నాకు అర్థం కావట్లేదు.
అది ఇక్కడ వచ్చిన సమస్య ఆలోచన. ఏంటి జస్ట్ ఫర్ స్టైలా, లేకపోతే ట్రెండా, లేకపోతే వాళ్ళు బాగానే చక్కగా ఉంది చూడడానికి, వాళ్ళు నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి వెళ్తుంటే బాగుందని మనం కూడా వెళ్తాము. ఇది ఆలోచనే కదా. దానివల్ల ఏం బాగుంటుందో ఆలోచించండి. బాగుంటుంది ఏం బాగుంటుంది, ఇట్లా చూసామంటే చాలు అమ్మాయిలని ఏదో ఒకటి చేయడం, లేకపోతే లవ్ చేసుకున్నామని చెప్పి లవ్ బ్రేక్లు, లేకపోతే లవ్ ఫెయిల్యూర్ అని ఇంకొక గొడవ, లేకపోతే ఆత్మహత్యలు, లేకపోతే హత్యలు, అసలు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి లేచిన దగ్గర నుంచి జరుగుతున్నప్పుడు అమ్మాయిలు ఎందుకు జాగ్రత్త పడటం లేదు? ఈ బాస్ అని ఆయన ఇలా న్యూస్ అప్డేట్స్ నాకు 4 చెప్పండి చాలు అనంటే అందులో ఇన్ఫర్మేషన్ వస్తుంది, బయట ఏం జరుగుతుంది, మిగతా అందరికి కూడా తెలుస్తుందో ఇవాళ ఇలా నిన్న ఇలా జరిగిందా, ఈరోజు న్యూస్లో తెలిసింది మనకి. అలా అప్డేట్గా ఉంటాయి కదా న్యూస్ ప్రతిరోజు. అదొక ఏమంటారంటే ఆ రోజు ఒక ఉత్తేజంగా ఉంటుంది వాళ్ళకి వర్క్ చేయడానికి. ఆఫీస్లో వాళ్ళు కొత్త విషయాలు తెలిసినాయి, కొంచెం డిస్కస్ చేసుకుంటారు, తర్వాత వర్క్లో పడతారు, తర్వాత దాని మీద కొంచెం ఆలోచిస్తారు, మనం కూడా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలనే ఆలోచన వస్తుంది కదా. ఈ ఆలోచనతోనే వాళ్ళకి ఎంత జీవితం సెట్ అవ్వచ్చు, జీవితం మంచి దారిలో వెళ్ళొచ్చు కదా. ఆఫీస్లో కొన్ని ప్రవేశపెట్టాలి, కొన్ని కౌన్సిలింగ్లు ఇప్పించాలి. అసలు ఏమీ లేదు, వచ్చామా ఉద్యోగం చేసామా, ఎవరికన్నా వీలైతే టార్చర్ పెట్టామా, ఎవరికన్నా వీలైతే హెరాస్మెంట్ చేసామా, ఎవరికన్నా వీలైతే లవ్లో పడేసుకుందామా, ఇవే జరుగుతున్నాయి. కానీ ఆఫీసులలో ఇలాంటి మంచివి ఏమన్నా జరుగుతున్నాయా? న్యూస్ అస్సలు తెలియటం లేదు జాబ్ చేసే వాళ్ళకి. ఎక్కడ కుదురుతుంది వాళ్ళకి? టైం దొరికిందంటే రీల్స్ చూసుకోవడము, నాకు తెలిసి యూట్యూబ్ కూడా చూడరు వాళ్ళు. రీల్స్ ఏమన్నా ప్రయోజనం ఉందా? 1% ప్రయోజనం ఉందా రీల్స్ వల్ల? లేదు. అదే తెలుసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఇలా న్యూస్ 2-3 అప్డేట్స్ రోజు ఒకళ్ళు ఒక న్యూస్ పేపర్ చదవచ్చు, లేకపోతే నోట్ చేసుకొచ్చి అవి చదవచ్చు, లేకపోతే ఓరల్గా చెప్పచ్చు 2-3 న్యూస్లు ఆ రోజు. మిగతా వాళ్ళందరూ వింటారుగా. ఒక చిన్న మైక్ అరేంజ్ చేయొచ్చు. అది ఆ రోజు నువ్వు న్యూస్ చదవాలనుకో, చెప్పాలనుకో, పోనీ చదివాలి సిగ్గుపడద్దు, చెప్పాలనుకో, ఆ మైక్ నీ దగ్గరే వస్తుంది. ఆ 2 ఉంటారు కదా, తీసుకొచ్చి ఇస్తే ఆ 4 న్యూస్ నువ్వు చెప్పు గడగడ, మిగతా 20 మంది 30 మంది 40 మంది వింటారు ఆ రోజు అప్డేట్స్. ఇది ఎందుకు ప్రవేశపెట్టకూడదు కదా. దీనివల్ల ఏమవుతుందంటే బయట ఏం జరుగుతుంది అనేది అవగాహన ఉంటుంది. దానివల్ల వాళ్ళు కొన్ని విషయాలు కాకపోతే కొన్ని విషయాలైనా జాగ్రత్త తీసుకోవాలనే కనీసం ఆలోచన అయినా వస్తుంది. తీసుకోవటం నెక్స్ట్ ఆలోచన అయినా వస్తుంది. ఈ ఆలోచన వస్తే ఏమవుతుంది, ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అప్పుడు కొంతైనా బాగుపడటానికి ఛాన్సెస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.